కోటి చెప్పురా, ఇంటికి వస్తావా? రా 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 చేసి వెళ్తుందంట. పర్లేదు రా 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 రా. బుజ్జి, ఆడు కోటి ఫోన్ చేశాడు, భోజనానికి వస్తాడంట. కాస్త భోజనం వండు, కొంచెం పప్పుచారు ఏదో పెట్టు. ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా ఏంది? వచ్చిన వాళ్ళందరికి వండి పెట్టను. రోజు మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా కిచెన్ లో పడి సావాలా? వాడు తిని ఒక ముద్ద ఎక్కువ అవుతా నీకు. ఒక ముద్ద ఎక్కువ ఉంటానికి ఏమైంది నీకు? ఏంది చేసేది? పొద్దు నుంచి సాయంత్రం దాకా వంట చేస్తానే ఉంటాను. పర్లేదు, ఇంటికి వచ్చి భోజనం పెట్టడం పంపిస్తావు ఏంటి? నువ్వు పెట్టుకో. సారీ వాసు, ఇందాక నేను పని ఎక్కువ ఏదో చిరాకులో అలా అన్నానులే గాని పాపం తను భోంచేస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇష్టంగా తిన్నాడు పాపం. అంటే బుజ్జి, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ భోజనం టైంకి వచ్చినా కాకపోయినా మనం భోజనం పెట్టి పంపించాం అనుకోండి, ఆ పుణ్యం మనకి ఎప్పుడూ ఉంటుంది. అవును వాసు, ఏముందిలే, కాకపోతే ఒక గంట పని ఎక్కువ అవుతుంది అంతేగాని కడుపు నిండా భోంచేసి హ్యాపీగా వెళ్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది వాసు. మరి అన్నం తిన్నోడు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పటి నుంచి మనకు చేతనైనంత వరకు నలుగురికి భోజనం పెడదాము. ఏ సాయం చేసినా చేయకపోయినా కడుపు అయితే నింపొచ్చు.